నమస్తే, నేను మీ కురటిపాటి ప్రేమ్ కుమార్, మాదిగ మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్. త్రిపుల్ రఘురామకృష్ణం రాజు ఉండిలో అంబేద్కర్ గారి ఫ్లెక్స్ని చింపాడు. కానీ మా మహాసేన రాజేష్ గారు త్రిపుల్ గురించి బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటే మీడియా మీదకి వచ్చి స్క్రీన్ ముందుకు వచ్చి, త్రిపుల్ గారు ఏంటి ఇలా మీరు మార్పు, మేము అనుకోలేదు, మీకు మేమంటే అంత గౌరవం, ఇలాంటి తప్పు చేశారంటే అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మందకృష్ణ మాది గారేమో ప్రెస్ ముందు అంబేద్కర్ గారు అన్నాడంట, ఇష్టం వచ్చినట్టు ఆయన పెద్దరికాన్ని మరిచి చాలా పెద్ద పెద్ద మాటలు తప్పుడు ప్రచారం చేశాడు. మందకృష్ణ మాదిగా నువ్వు అంబేద్కర్ అంటావా, మా దేవుడిని కించపరుస్తావా, మా దేవుడిని కించపరుస్తావా అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. కానీ సాక్షాత్ మన దేవుడైన అంబేద్కర్ గారు ఫ్లెక్స్ని దింపితే గారు అంట త్రిపుల్ మందకృష్ణ మాది గారినేమో వాడు గేడు అని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడాడు. సిగ్గుందా నీకు, బుద్ధుందా నీకు? మహాసేన రాజేష్ గారు మాదిగలంటే చిన్న చూపా, మాదిగలంటే మీకు దాన్ని ఏమంటారు చెప్పకూడదు, దానికి నాకు నోటికి పెద్ద మాటలు వస్తాయి. మాదిగడు తక్కువ మీకు అంటే, మాదిగోడు ఏం పీకలేడు, మాదిగోడు ఏం చేయలేడు, మాదిగోడు ఏం మాట్లాడి తప్పులేదు, మందకృష్ణ మాదిని ఏమన్నా వచ్చని చెప్పేసి నువ్వు మాట్లాడతావా? ఆ త్రిపుల్ డబ్బున్నవాడు కదా, కోటేశ్వరుడు కదా, ఆయన గురించి ఆచిచ్చి మాట్లాడితే బాగుంటుంది. లేదంటే రేపొద్దున మనకి అవసరమైనా ఏమైనా మీటింగ్లు పెట్టినా డబ్బులు కావాలైనా డబ్బులు మాకివుడు, మందకృష్ణ మాదిగకి ఇష్టమైన మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చేసి నువ్వు అనుకుంటావా? బుద్ధి ఉందా నీకు? అరే రఘురామకృష్ణరాజుగా నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మా దేవుడిని అంబేద్కర్ ఫ్లెక్స్ని చెబుతావా ఎదవా అని చెప్పేసి చెప్పుతో కొడతా అని చెప్పాల్సింది పోయి నువ్వు ఆయన్ని బతినాడుతున్నావు. నువ్వు ఎంత దారుణం అన్నా ఇది, ఏమన్నా ఇది? ఎందుకన్నా మాది నీకు చిన్నచూపు? మేము మనుషులే కదన్నా, మన అన్నదమ్ములం కదా, సోదరులం కదా, కలిసిమెలిసి ఉందా అని చెబుతున్నావు కదా నువ్వే. మళ్ళీ ఇప్పుడేమో నువ్వు రఘురామకృష్ణరాజు గారు గీరు మీరు తమరు అంటున్నావు. మా మందకృష్ణ మాది గారిని ఇష్టం తిట్టావు నువ్వు. మాల సోదరులు గమనించాలి. తోటి దళితుడేమో ఇష్టం మాట్లాడాడు మహాసేన రాజేష్, కానీ రఘురామకృష్ణరాజు ఒక ఎమ్మెల్యే కోటేశ్వరుడు ఆయన గురించి ఏమో గారు మీరు మాడుతున్నారు. తెలుసుకోండి ఇప్పటికైనా మీరు. ఈ సమాజం ఎలా ఉంది మీరు తెలుసుకోండి. ఎవరు ఏంటో సంగతి తెలుసుకొని మాట్లాడతారని చెప్పి అందరూ తెలియజేస్తూ జై భీమ్.